పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారాన్ని నేతలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు మాత్రం ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఆలోచిస్తారు ఏంది ఒకసారి చూద్దాం. భువనగిరి పార్లమెంటు స్థానంలోని నకరేకల్ నియోజకవర్గం నకరేకల్ సెంటర్లో ఉన్నాం. ఈ సెంటర్లో చాలా మంది కూడా మనం ఒకసారి వ్యూ చూద్దాం. ఇక్కడ వీళ్ళంతా కూడా డైలీ లేబర్, వీళ్ళంతా కూడా రోజు కూలీకి వెళ్తుంటారు. కూలీ చేస్తే కానీ వీళ్ళ జీవనం గడవదు. ఇక్కడ ఒకసారి మాట్లాడదాం, అందరితో కూడా మాట్లాడితే వీళ్ళు ఏమంటారు ఏంది ఏం సంగతి అన్న? ఏం పేరు నీ పేరు? ఎంకన్నా సాకుంట్ల ఎంకన్నా మేస్త్రి సాకుంట్ల ఎంకన్నా. ఎండ బాగుంది, 8-9 అవుతుంది, అప్పటికే ఎండ వచ్చింది కదా, మరి ఎట్లా చేస్తారు పని? ఈ ఎండలు చేయాలిగా, జీవనార్థం కావాలంటే బతకాలంటే. మరి ఎలక్షన్లు వచ్చినాయి, లీడర్లు అంతా వస్తారు, ఓట్లు అడుగుతారు, మరి మీరు ఆ ఎలక్షన్లో పోతలేరా? మేమేం పోము, ఇక పోయినా కానీ 100-200 ఇస్తారు. మాకు చేసుకుంటే 700-800 ఇట్లా కూలీ ఉంటుంది. మేము దానికే పోతున్నాం, ఎండలనే చేసుకుంటాం. ఇంతకు ఏ ఎన్నికలు తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంపీ పార్లమెంట్. మరి వచ్చిరా ఎవరైనా ఓటు ఏరి నాకు ఏం ఇట్లా మరి అని? ఇంకా ఆరికైతే ఇంకా రాలేరు, ఇంకా వస్తారు, ఎవరైనా వస్తారు. ఇంకా సంగతి ఏం పేరు? నీ పేరు? నా పేరు అంజనేలయ్య. వ్యవసాయం ఉందా ఏమన్నా? నాకు వ్యవసాయం లేదేం లేదు, కూలి చేస్తా. ఈ ఎదప్పట తిప్పలకు పోస్తాం. పాపతున్నప్పుడు ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, మళ్ళీ ఆయన ఆ బాట పోతాడు, ఈయన ఈ బాట పోతే నేను సూతారు పని చేసే తప్పదు, అంతే, ఏమి లేదు. మరి ఇప్పుడు అడ్డ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదైనా ర్యాలీలు ఉన్నాయి, లేకపోతే ధర్నాలు ఉన్నాయి, ఇవన్నీ పిలుస్తారు, తీసుకుపోతారు. లక్షలను తీసుకొని పోతాడు, మాతోడు దేకడు. ఎవరు మంచి కొడితే వాళ్ళని తీసుకుపోతాడు. ఓకే, జాతర తీసుకొని 200 ఏం తినాలి ఏం తాగాలి అడుగుతా, అసలు అడుగుతుంది తీసుకుపోడు. మరి ఎంపీ ఎలక్షన్లకు ఓటు వేస్తున్నావా? ఓటే అప్పుడు పోయి ఇక్కడ కాదు వేరే ఊరు, కానీ పోయినాడు వేసి వేయాలి కదా, వేయాలి. ఆ ఊపి ఎట్లుంటుందో అప్పుడు చూసుకో. మరి ఎట్లా ఉన్నది మామూలుగా జనాలు ఏమనుకుంటారు ఏంది? ఎంపీ ఎలక్షన్లకు ఓటేస్తే ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది మేలు అని? ఇంతవరకు బయటకి లోపల లోపల మసలాడుతున్నాయి, ఇంకా బయటకు వెళ్ళి ఎగురుతలేవు. లీడర్లు ఎవరైనా వస్తారా ఇక్కడ? లీడర్లు అంటే వాళ్ళ గజ్జలో లీడర్ కలిసి చూసుకుంటాం పోతారు. మీటింగ్లలో ఇట్లా వస్తారు? మీటింగ్ మన కేసీఆర్ వచ్చిపోయింది అంతే. ఏమన్నాడు మరి? ఏం చెప్పి? నేను లేను, అలా వచ్చినట్టుగా నేను లేను మాట్లాడి చెప్ప. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏం పేరు నాన్న నీ పేరు? ప్రసన్న. ఓటాకు ఉందా నీకు? ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన ఐడియా ఉందా? ఏం చెప్తున్నారు లీడర్లు? నేను నా కాలేజ్కి వెళ్ళొస్తున్నా, నాకంతా తెలియదు. ఓకే, ఫస్ట్ టైమా? ఇంతకుముందు ఎప్పుడైనా నోట్ వేసినావా? ఇప్పుడు ఇదే స్టార్ట్ అయ్యి మన అసెంబ్లీకి వేసినావు. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఏం పేరు అని? పేరు నరసింహ. ఏం చేస్తావు? మట్టి పని. వ్యవసాయం ఏం లేదు? లేదు. ఎట్టుంది ఈసారి కాలం? ఎట్టుంది? ఆనలే పర్లేదు ఈసారి, ఎండలు కొట్టి సస్తున్నాం. ఇప్పుడు రైతుల కంటేనేమో చేతి నిండా పని లేదు ఇప్పుడు. మరి నీకు రోజు కూలి మట్టి పని అది చేస్తావు కదా, రోజు పని దొరుకుతుందా? మరి అది కూడా కష్టమే ఉందా? దొరికినాడు పోతున్నాం, దొరకనాడు ఇంటికాడ పోతున్నాం. ఆట మీదకి వస్తున్నాం, దొరుకుతున్నాం, పోతున్నాం, దొరకపోతే మళ్ళీ ఇంటికి పోయి ఎండకు చేస్తాం. మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు, లీడర్లు అంతా తిరుగుతున్నారు, మరి ఓటు ఏమంటారు? వేస్తుర్రా? మరి ఎట్లా? ఏది ఇంతవరకు మా కాడికి ఎవ్వరు రాలే, తిరుగుతురు కానీ మా కాడ రాలేదు ఇంతవరకు. ఇక రేపు ఎల్లుండి అంటే వస్తారు, అంతవరకు దాకా రారు. ఏమంటారే వచ్చి మామూలుగా ఏం చెప్తుంటారు ముచ్చట? అది ఎక్కడ వేస్తున్నావు, ఏం కథ, ఇటు వేస్తున్నావా అటు వేస్తున్నావా, నేను 200 ఇస్తా, నేను 300 ఇస్తా అని గయ్య అంటారు. ఏమన్నా. ఏం పేరు? నీ పేరు? సురేష్. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, లీడర్లు తిరుగుతుర్రా? ఎట్లా ఉన్నది మరి? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఎట్లుండాలనుకుంటారు లీడర్లు? మంచిగా పని చేసే వాళ్ళు కావాలి. వ్యవసాయం ఉందా ఏమన్నా? మనకు వ్యవసాయం లేదు. వ్యవసాయం లేదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది నిలబడ్డ ఓటు నాకే ఓటు నాకే, నేనే మనగాలి, నేనే గెలవాలని వస్తారు. ఒక్కరు అభివృద్ధి పనులు సరిగ్గా చేసేయలేవు. అగో ఎక్కడ అక్కడెక్కడే ఉన్నాయి. మరి ఎట్లాంటి వానికి వేయాలి ఓటు చెప్పు నువ్వు? మంచి వ్యక్తిగత మనిషికి ఎన్నుకొని వేయాలి, అదే నిజమైన ఓటు. ఏది మన డబ్బులకు మందుకు బానిస కావద్దు ఎవరు. మరి డబ్బులు లేని ఓట్లు వేస్తలేరు అంటారు కదా లీడర్లు. ఓటుగా మరి డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటారు. మరి తీసుకున్న వాళ్ళు వేస్తలేరు, తీసుకున్న వాళ్ళు వేస్తలేరు. ఎవరు ఏ చేస్తున్నారో తెలియదు. జనం మరలా జాతర మరలా. మరి ఎట్లా వేయాలంటావు? ఎట్లా వేయాలంటే ఓటుకు డబ్బులు ఇవ్వద్దు, డబ్బు తీసుకోవద్దు. అభివృద్ధి పనులు గెలవాలి, అభివృద్ధి పనులు మంచి నాయకుడు ఎన్నుకోవాలి, మంచిగా గెలవాలి. మనకు అభివృద్ధి పనులు మన స్టేట్ లెవెల్లో పేరు తెచ్చుకోవాలి, ఒక రాష్ట్రపతిగా ఉండాలి. మరి అట్లా ఉన్నదా ఇప్పుడు లీడర్ల పరిస్థితి? అట్లా ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. నాకే అంటారు, డబ్బులు అందరి మీద భారం పడేస్తున్నారు. నీకు దాంట్లో ఇస్తున్నా, నీకు దీంట్లో కల్పిస్తున్నా, అల్ల వస్తున్నాయి ఇళ్ళ వస్తున్నాయి అంటున్నారు. కానీ ఎవరైనా కానీ
మంచి పనులు చేసేవాళ్ళు మనకు కావాలి. మన గొప్ప నాయకుడు మనకు కావాలి. మన రాష్ట్రానికి స్టేట్ లెవెల్లో మనకు ఒక నాయకుడు కావాలి. ఇంకా ఈ నకరికల్ నియోజకవర్గంలో ఇంకా తిరుగుదాం, ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళ ఆలోచన ఎట్లుందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నకరేకల్ నుంచి కట్టంగూరు వచ్చినాం. ఇక్కడ కూడా చాలా మంది బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు, ఏంది ఏం సంగతి, ఏం పేరే మీ పేరు? చంద్రే. ఏంది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, లీడర్ ఇట్లా అంతా ఎన్నికల ప్రచారం చేస్తుర్రా? మరి చేస్తుర్రా? ఏ ఊరు మీది? ఇస్మాపల్లి. ఎట్టుంది మరి ఊర్లోకి వచ్చి ఓట్లు అడుగుతుర్రా? అడుగుతూనే ఉన్నారు. ఎట్లుండే అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి తేడా ఎట్లుంది? అడవిడ అంత పెద్ద కనిపిస్తలేదుగా. ఏం లేదు, అదే ఎవరు ప్రచారం కూడా ఏం చేస్తలేరు. ఎక్కువ ఎండల ప్రభావం, కొంత ఈ ఎండల ప్రభావం అసెంబ్లీ అంత ఎంపీ ఎలక్షన్లకు అంత లేదు. రీజన్ మామూలుగా ఎండలకు భయపడి కూడా రాటారు జనం రోడ్డు మీద. దానివల్ల ఇంకా ఎట్లుండాలనుకుంటారా లీడర్లు? ఇట్లుండాలి మరి పార్లమెంట్ లో గెలిచిన వాళ్ళు సేవ చేయాలి, అభివృద్ధి పనులు చేసే కావాలి, నాయకులు కావాలి మాకు. మీకు ఐడియా ఉందా అసెంబ్లీకి నాయకులు ఎట్లుంటారు, పార్లమెంట్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఐడియా ఉందా? అసెంబ్లీ వాళ్ళు స్టేట్ వేజిగా కొట్లాడతారు, పార్లమెంటు వాళ్ళు సెంట్రల్ నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారు. మరి ఎట్లుంది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో క్యావోల్ పర్సన్? మరి ఇంతవరకు ఎవరు రాలేదండి, ఇంకా రాలే, ఇంకా స్టార్ట్ చేయలే ఇక్కడ ప్రచారం. ఏ ఊరు? మాది ఈ మండలమే పందనపల్లి. మరి ఓటు వేస్తారా ఖచ్చితంగా? వేస్తాం, ఎవరికో ఒకరికి ఏంది తప్పదు కదా. కానీ మరి అసెంబ్లీలో పైసలు ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తాయి. మరి పార్లమెంట్ లో కూడా ఉంటుందా? స్టడీ ఉంటేనే. అది కాదు, స్టడీ కాదు, పైసలు ఇచ్చుడు ఎంత కూడా ఓట్లకు అట్లా. మాకు ఇంతవరకు డబ్బులు అయితే ఏం పంచలే, లేదు. అది మందు డబ్బులు అయితే ఇప్పుడు లేదు, ముందు ముందు పంచితే చెప్పలేము మనకు దానికి. మనం ఇప్పుడు నాయకుడు ఆయన చదువు, ఆయన పార్టీ అన్ని చూస్తారా, లేకపోతే ఎట్లా చూస్తారు మీరు ఓటు వేసేటప్పుడు? ఈ చదువు పార్టీనే చూస్తారు. ఈ పార్లమెంటుకు చదువు కూడా అవసరమే. ఇప్పుడు ఎమ్మెల్యేకి అయితే వ్యక్తిగతంగా కొంచెం, పార్టీగా కొంచెం చూస్తారు. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. ఓకే, ఏం చేస్తారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అడవిడి కనిపిస్తలేదు జోషాడ? అడవుడు అంటే అందరూ ఉన్న ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ఎందుకంటే ఏ పార్టీ ఏది చక్కగా లేదు. ఇటు పోతే మన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో పథకాలు పెట్టింది, అది ఏదో ఒకటి అమలు కాలేదు. ఈ పైన ఏది నెరవేరుస్తారు, ఇచ్చిన హామీలు వాళ్ళ ఒప్పందం ప్రకారం హామీలు ఇస్తారు కానీ వాళ్ళు నెరవేర్చుకోలేరు. అలాగే మన ప్రజల గిట్ట అవగాహన వచ్చింది, ఏ పార్టీ అయినా ఇంతే నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది, దేన్ని పట్టించుకోవట్లేదు. ఏంటి అంటే వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు మాట ఇస్తారు, అమలు చేస్తారు దాన్ని. ఇప్పుడు దళిత బంధు అన్నారు, కొందరికి ఇచ్చారు, కొందరికి అందరికీ రాలేదు. అలాగే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 పథకాలు పెట్టింది. 6 పథకాల్లో 3 పథకాలు హామీ చేసింది, మిగతా 3 పథకాలు ఉన్నాయి. అది హామీ అమలు చేస్తుందా చేయదా అనే ఆందోళన ప్రజలు ఊహిసలాడుతూ కొట్టుమిట్లు ఆడుతున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి, అడవిడి ఎలక్షన్లు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో ఒక 4 రోజుల ముందు నుంచి జోరు బాగా జరిగింది. మద్యం కానీ డబ్బు కానీ విచ్చలవిడిగా పంపిణీ జరిగింది. అప్పుడు ఈసారి ఎంపీ ఎలక్షన్లకు టైం లేదు, జరుగుతాయి కాబట్టి కొంతమందికే లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలు పెట్టి, అంటే ఉచిత పథకాలు పెట్టి జనాలని సోమరిపోతులుగా తయారు చేయడానికి ఇది ఒక మెయిన్ అవకాశం అయిపోయింది. ఈ ఉచిత పథకాలు అనేవి కాకుండా పల్లెలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ ప్రతి ఒక్క దానికి అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు పెడితే మంచిగా ఉంటుందని నా భావన. ఇది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో ప్రజా సేవని గుర్తించాలి, అదేవిధంగా ప్రభుత్వ పథకాల విషయంలో ఉచిత పథకాలను బంద్ చేయాలి, అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు నకరికల్ నియోజకవర్గ వాసులు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. మరో పబ్లిక్ పల్స్లో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.